హాయ్ పొద్దున్న ఫ్రెండ్స్, మేము చేపలకి పోయి చేపలు కొట్టించుకొచ్చా. చూడండి ముక్కలు ఎంత తెల్లగా ఉన్నాయి, ఇలా ఉండాలి, నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను నీటిలో వేసేయన్నీ చూపిస్తా, చూసి మీరు కానీ ఇలాగే చేసుకోండి. మామూలు రాదు. ఇప్పుడు మనం ముందుగా అల్లం పేస్ట్ చేస్తున్నాం. అల్లం పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్ అన్నీ పట్టుకోవాలి. దీంట్లో జీలకర్ర అన్నీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. పట్టుకున్నాక ఇప్పుడు అల్లం పేస్ట్ వేసా. ఇక్కడంతా పసుపు సరిపడా పసుపు వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కారం ఫ్రెండ్స్, మనకి రుచి సరిపడుతుంటే కారం వేసుకోవాలి. అంటే మేము కొద్ది ఘాటు ఎక్కువ తింటాం, కొద్ది కారం ఎక్కువ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే ఉప్పు కూడా మన రుచి తగ్గట్టు సరిపోకపోతే తర్వాతకి వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ వరకు ఎక్కువ వేసుకోమాకండి. అలాగే టేస్టింగ్ సాల్ట్. ఇకపోతే తెలంగాణ స్టైల్లో మనం చేసేది చేపల పులుసు అనేది కొద్దిగా ఆయిల్ ఫ్రెండ్స్. ఇది తెలంగాణ స్టైల్లో ఇంకా రకరకాలు చేస్తారు. ఆంధ్రాలో పోతే, పశ్చిమ గోదావరి జిల్లా పోతే ఆడ బెండకాయలు వేసి చేస్తారు చేపలు. మీరు పొయ్యి ఉంటారు, తిని ఉంటారు, కానీ మీకు చెబుతున్నా. అదే పోతే ఇంకా నెల్లూరు స్టైల్లో చేయాలంటే మామిడికాయ వేసి వండుకోవడం, మామిడికాయ వేసుకున్నా చేయొచ్చు చేపలు. మనం ఇన్ని రకాలు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది మన తెలంగాణ స్టైల్లో చేస్తుంది. ఇవాళ మామూలుగా ఉండదు అసలు. నిజంగా మనం కొట్టించుకునేటప్పుడు ముక్కలుగా మంచిగా ఎంత శుభ్రంగా ఉంటే అంత నీసు వాసన రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ముక్కల్లోనే ఉంటుంది చేపల కూర అనేది. ఇప్పుడు మనం అన్ని నూనె, ఆయిల్ అన్నీ పట్టించాము ముక్కలకి. అయితే ఇక మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చేసుకోవాలి. దీని మీద మీకు ఏదైనా కామెంట్ కావాలంటే చెప్పండి. మీకు ఏదైనా చెప్తే మేము చేస్తాం, దానికి మీకు రిప్లై కనుక ఇస్తాం. ముందుగా ఏంటంటే మనం ముందు ఇలా కలిపి పెట్టుకోవాలి చేపలను. ఎప్పుడైనా సరే మంచిగా ముక్కలు పట్టియాలి, ఉప్పు కారం అన్నీ పట్టియాలి. పక్కన పెట్టేసుకొని కొంచెం చింతపండు నానబెట్టాం. చింతపండు రసం పోసుకోవాలి. ఇప్పుడు కాదు, టైం ఉంది, నేను చూపిస్తా. వీడియో వరకు ఏడ మిస్ కాకండి. మీరు ఇంట్లో కొత్త వాళ్ళు అయితే ట్రై చేసుకోండి. మీరు కూడా మామూలు రాదు వీడియో అనేది. ముందుగా గ్యాస్ ముట్టించుకున్నాం. ఆయిల్ పోసుకోవాలి తగినంతగా. ఆయిల్ పోసుకొని లేదు, ఇవన్నీ మనం చిన్న కష్టపడాల్సిన ఏమీ అవసరమే లేదు. మామూలు చేసుకున్నా వస్తుంది. రుచి తగ్గ ఆయిల్ పోసుకోవాలి. మనం వేసుకుంటే కరివేపాకు వేసుకోవచ్చు, మనకి కరివేపాకు అవసరం లేదు. కరివేపాకు వద్దనుకుంటున్నాను అయితే, ఎందుకంటే కరివేపాకు అవసరం లేదు నాకు తెలిసి మ్యాక్సిమం. ఇప్పుడు మనం వేసిన ఉప్పు అన్నీ కలిపి మొక్కల్ని పెట్టుకున్నాగా. వీటిని చూడండి, ఫస్ట్ ఆయిల్ హీట్ రాగానే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆయిల్ ఇంకా హీట్ రాలేదు, వచ్చాక మీకు చూపిస్తుంది కూడా. చూడండి మంచిగా ఒక రేంజ్లో ఉండాలి. చేపల కూర తింటుంటే అమృతం లెక్క ఉండాలి, అట్లా చేయాలి. మటన్ అట్లా ఇవన్నీ ఫేమస్ అయినాయి అంటే ఒక చేపల కూర వల్ల, అంటే వాళ్ళు చేసిన టేస్ట్లో బట్టి అయినా, లేకపోతే వేరే తీరు అయితే కాలేదు. ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. నూనె వేస్తుంది, పచ్చిమిర్చి వేసాను. ఉల్లిపాయలు వేసినాం. ఉల్లిపాయలు కనుక గోల్డెన్ కలర్ వచ్చిందాక వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగంగానే ఏం లేదు, మన చేప ముక్కలు
చూపిస్తాం. ఎందుకంటే మీరు బాగుంటాం, మీరు ఆదరించడమే మాకు కావాల్సింది. అందుకే మీకు ఏదైనా డౌట్ ఉంటే వరకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పెట్టుకున్నాగా దాన్ని కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని చింతపండు రసం అనేది పోసుకోవాలి. చింతపండు రసంలోనే టేస్ట్ వచ్చింది చేప కల్లా. మనం ఏది వేసినా కాదు, అన్ని సమపాలలో పడాలి. మన అల్లం కానీ పేస్ట్ కానీ, అల్లం పేస్ట్ కానీ, ఎల్లిపాయలు కానీ ఈ చేప కల్లా ఇవి ఉంటేనే టేస్ట్ వచ్చింది. ఎందుకంటే ఉత్తగా అయితే రాదు, మామూలుగా చేస్తారు. ఒక్కొక్కరు మామూలుగా అట్లా తాలింపు వేసి అట్లా దించేస్తారు, అట్లా రాదు. మంచిగా చింతపండు రసం అనేది పోసుకుంటేనే చేపల కూరకి ఒక రేంజ్లో వచ్చింది. అంతేకాకుండా చేపల కూర వేడి మీద తినకూడదు, చల్లారే తినాలి. దాని టేస్ట్ ఇంకా 2 అంతలు పెరిగిద్ది. ఎందుకంటే చేపలో ఉన్నది గొప్పతనం అది. అప్పుడప్పుడు తింటే దాని టేస్ట్ అనేది తెలియదు. అందుకే చేపల కూర అనేది ఖచ్చితంగా చింతపండు రసం పోసుకున్నాం. ఇప్పుడు చూసారుగా మనకి ఎలా ఉందో అలా ఉండాలి. ఎప్పుడు దాన్ని ఏం చేయాలంటే కొద్దిగా ఇలా కదిలించుకోవాలి. ముక్కలు అనేవి చెదరకుండా మనం ఇలా కదిలించుకోవడం వల్ల ఏమైందంటే అడుగంటకుండా ముక్కలు అనేవి చెదరకుండా మంచిగా వచ్చింది. ఇప్పుడు మనం చేస్తున్నాం. ఒక 5 minutes కుకింగ్. మనం మసాలా వేసేటప్పుడు ఇన్ని బియ్యం కనుక వేపుకొని ఆ బియ్యాన్ని మసాలా పొడి అది కలిపి పట్టేసుకుంటే చేపల కూర చిక్కదనం వచ్చింది. బియ్యాన్ని వేపుకోవాలి మసాలాతో పాటు. కొంచెం ఇన్ని బియ్యం వేసుకోవాలి, మరిన్ని కాదు, ఇన్ని బియ్యం వేసుకొని వేపుకుంటే దాంట్లో మసాలాతో పాటు వేస్తే చిక్కదనం వచ్చింది. మంచిగా కూరలో టేస్టీగానే వచ్చింది. మీరు ఇలా ట్రై చేయండి. ఎట్టొచ్చిందంటే మామూలు రాదు. మేము చేస్తున్నాం కాబట్టి మీకు చెబుతున్నాం. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో చెప్పొచ్చు, మేము దానికి రిప్లై ఇస్తాం. 5 minutes తర్వాత మళ్ళీ కుక్ అయ్యాక మళ్ళీ మణికంఠ లైవ్ ఫిష్. ఇక్కడ అన్ని లైవ్ ఫిష్ ఉంటాయండి. చేపలు కూడా మామూలు తయారు చేయరు, సూపర్గా తయారు చేస్తారు. ఇక్కడ వీళ్ళు తయారు చేస్తే కొద్దిగా కూడా నీసు వాసన కూడా రాదు. చేప అంత బాగా తయారు చేస్తారు. ఇది నాయుడుపేట సర్కిల్ రింగ్లో ఉంటుంది. వచ్చి తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ మామూలు చేయరు, చేపల వరకు సూపర్ తయారు చేస్తారు. లైవ్ ఫిష్ ఫ్రెండ్స్, లైవ్ ఫిష్ ఇక్కడ చూడండి ఎట్లా ఆడుతున్నాయి నేలల్లో. ఇక్కడ లైవ్ ఫిష్ అమ్ముతారు, బాగుంటాయి లైవ్ ఫిష్ ఫ్రెండ్స్. పట్టి మన ముందు వేస్తారు వీళ్ళు మామూలు. ఇప్పుడు 5 minutes అవుతుంది మనం పెట్టి, 10 minutes దాకా అవుతుంది. ఎప్పుడైనా సరే చేపల కూరని ఇలా ఊపుకోవాలి. అంతేగాని మనం ముక్కల్ని చెదిరిపోతాయి. మనం గంట పెట్టినవంటే చెదిరిపోతాయి. అట్లా కాకుండా ఉండాలంటే ఇలా ఊపుకోవాలి. ఇప్పుడు తయారైపోయినట్టే మ్యాక్సిమం. ఇంకొక 2 minutesలో మసాలా కొత్తిమీర వేసుకొని దించేసుకోవటం ఫ్రెండ్స్. మామూలుగా ఉండదు, టేస్ట్ వరకు వేరే లెవెల్లో ఉంటుంది, చూపిస్తుంది. అయితే ఇంట్లో ఇలా సండే రోజు మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా మీరు కనుక ఇంట్లో చేసుకోండి. ఈ వీడియోని మంచిగా చూసి దీన్ని మీరు ఫాలో అయ్యి ఎలా చేసినా అలాగే చేసుకోండి. ఎవరైనా 1 తడవ 2 తడలో చెడిపోద్దండి, అది సాధ్యం. కాకపోతే చేపల కూర చేయడం రాని వాళ్ళకి ఇది, చేసిన వాళ్ళకను చేయని వాళ్ళకి తేడా ఉంటుంది. కాబట్టి 1 తడవ 2 తడలోనే పోయినా పట్టించుకోమాకండి. ఇలా మీరు చేసుకుంటూ పోతే అలవాటు అయిపోద్ది. చేపలు ఫ్రై చేయొచ్చు, పచ్చడి పెట్టచ్చు, ఇది రసం మన పులుసు పెట్టచ్చు. చేపలు ఇన్ని రకాలు తయారు చేయొచ్చు. ఈరోజు మేము ఏంటంటే మామూలుగా మన తెలంగాణ స్టైల్లో చేస్తున్నాం అనమాట. అదే ఆంధ్ర స్టైల్కి వెళ్తే బెండకాయ వేస్తారు ఒక చాట, పశ్చిమ గోదావరి జిల్లా. నెల్లూరుకి వెళ్ళిపోతే మామిడి ముక్కలు వేస్తారు. అవి కూడా మామిడి ముక్కలు వేసినా టేస్ట్ బాగుంటుంది. కానీ కాకపోతే ఈరోజు ఏంటంటే మనకి ఈ రకంగా చేయమని అడిగారు కొంతమంది, వాళ్ళ గురించి ఈ రకంగా చేసి చూపిస్తాం. అంతేగాని లేకపోతే వేరే లెవెల్లో చేసేవాడిని. మీకు ఇంకా కొత్త రుచులతో తలకాయ మాసం కానీ, ఏట మాసం కానీ ఇలాంటివి ఏమైనా సరే అది కొత్తగా మీకు చేసి చూపిస్తా రోజు. అంటే మన వీడియోలో సపోర్ట్ చేసి నన్ను కొద్దిగా ఆదరిస్తే చాలు. మీరు నాకు మిమ్మల్ని నేనేమి కోరుకోను, ఒక్క నా బెల్ ఐకాన్ని నొక్కి నా ఛానల్ని మంచిగా చేసుకొస్తే చాలు. నాకు మీరు
మీరు ఇచ్చే సపోర్ట్ అదే, నాకు మీరు చేయగలిగింది సపోర్ట్ అదే. అది ఒక పని, డబ్బులు కాదు, ఏం కాదండి. ఒక్క లైక్ కొట్టండి, అది ఒక్క లైక్ కొట్టండి అండి దయచేసి ప్లీజ్. సబ్స్క్రైబ్ వరకు చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఇలాంటి ఒక స్థాయి తేవాలని చాలా కష్టపడుతున్నా, చాలా ఇబ్బందులు కూడా పడుతున్నా, కాకపోతే చెప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇదంతా మనీతో ఖర్చు అండి. మనం వీడియో చేయాలంటే మ్యాక్సిమం డబ్బులతోనే ఖర్చు అయింది, మనకి ఏం వచ్చే ఏముండవు. కాకపోతే ఏంటంటే మన వల్ల ఒక 10 మంది అన్నా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తాను నేను ఈ వీడియోలని. అంతేగాని అంతకుమించి నేను ఆశించేది ఏమీ లేదు. అంతేనా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటున్నాను. కాబట్టి చూసి ఒక 10 మంది ఫాలో అయ్యి దీన్ని చేసుకున్నా, వాళ్ళు చేసుకున్న చాలు, వాళ్ళు సంతోషంగా ఉన్న చాలు, వాళ్ళ కుటుంబాల్లో అదే ముఖ్యమని చేస్తున్నా. అంత తప్పితే ఏమీ లేదు నేను చేయడానికి. దయచేసి మీరు వారికి ఖచ్చితంగా బెల్ ఐకాన్ వరకు నొక్కి నన్ను వరకు మంచిగా సపోర్ట్ చేస్తారని, మీ ఆశీస్సులే నాకు శ్రీరామ్ రక్ష అని నేను కోరుకుంటూ ఈ వీడియో మళ్ళీ నేను చేపల కూర ఇప్పుడు మసాలా వేసి దించాక టేస్ట్ చూసి మీకు చెబుతా. అప్పుడు ఎట్టుందో యూట్యూబ్లో పెడతా, ఖచ్చితంగా చూసుకోండి. మొత్తం ఎట్ట చేస్తున్నా ఏందనేది మొత్తం చూసుకోండి దగ్గరుండి. వీడియో క్లిప్ కాకుండా చూసుకోండి, వీడియో చివరిదాకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే ఇంకా చిన్న చిన్న చిట్కాలు ఏమన్నా కావాలన్నా చెప్తా. ఇప్పుడైతే ఇంతటితో ఈ వీడియోని ఆపుతున్నా, మళ్ళీ తయారయ్యాక మళ్ళీ పెడతా. అయితే ఇంకా చెప్పానుగా ఫ్రెండ్స్, మనం మిరపకాయ బియ్యం వేసి మసాలాలో పొడి వేసుకొని పట్టుకోవాలి. ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఉంటుంది. ఇది మసాలా బియ్యం పొడి కలిపినది చేపల కూరకి టేస్ట్ రావడానికి అన్నమాట. అది వేస్తే మామూలుగా ఉండదు, చిక్కదనం వచ్చింది కూర కూడా. ఇప్పుడు మనం కొత్తిమీర, ఇది కొత్తిమీర మంచిగా కడిగి పెట్టుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇది వేస్తున్నాం. కూర రెడీ అయినట్టే చేపల కూర అనేది. ఇప్పుడు మసాలా వేసాకైనా మనం ఏం చేయాలంటే తిప్పుకోకూడదు, గంట పెట్టి వరకు తిప్పుకోకూడదు. ఏ కాడికి మనం ఇలా అనుకోవటం తప్పితే, ఎందుకంటే ముక్కలు చెదరకుండా ఉండటానికి. అంతేగాని తిప్పుకోవటం వల్ల ఏం కాదు, కానీ ముక్క అనేది చెదిరిపోకుండా ఉండటానికి. ఇంకా పెద్ద గిన్నె ఉండాలా, మన కాళ్ళు లేదు ప్రజెంట్గా. ఇప్పుడు ఉన్న గిన్నెతో అడ్జస్ట్ అవుతున్నాం అంతే. ఓకే, 2 నిమిషాలు ఆగమని బంద్ చేస్తాం. ఇప్పుడు నేను అన్నం తెచ్చుకొని టేస్ట్ చూసి మీకు చెప్తా, ఏం తక్కువైంది ఏం ఎక్కువైంది అనేది. అయితే చేపల కూర అనేది రెడీ అయిపోయింది. ఇక మనం టేస్ట్ చూడటం మిగిలింది, తర్వాత భాగం టేస్ట్ చూద్దాం. అయితే ఎప్పుడైనా సరే నేను చేపల కూర వండుకుంటే మా నాన్న తీయటం నాకు ఇష్టం. మా నాన్న చేపల కూర అంటే ఇష్టం. మా నాన్న ఇప్పుడు లేడు, అందుకే మా నాన్న తీస్తున్నా ముందు. చూపిరా. ఇప్పుడు చేపల కూర రెడీ అయింది. ముందుగా వేసుకున్నా. ఇది ముందు మా నాన్న తీయటం నాకు ఎప్పుడైనా దాన్ని ఉన్నప్పుడు మా నాన్న తీయటం నాకు ఇష్టం. ఎందుకంటే మా నాన్న లేడు, ఆయన తీసాక నేను ఏదైనా తింటా. అయితే ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెబుతా ఫ్రెండ్స్. అసలు మామూలుగా ఉండదు, ఒక లెవెల్లో ఉంటుంది. వేడి వేడి అన్నంలో చేపల కూర పొగలు కక్కుతుంది ఫ్రెండ్స్. అసలుకి నోట్లోంచి నవజలాలు ఉక్కుతున్నాయి. అయితే ఇప్పుడు తిని మీకు టేస్ట్ చెబుతా. చిన్నపిల్లలు ఉంటే కొద్దిగా జాగ్రత్తగా పెట్టండి ఫ్రెండ్స్. కొద్దిగా ఒక బొచ్చు చేప ఇలాంటివి అయితే టేస్ట్ బాగా వస్తుంది. బొచ్చు తీసుకోండి, మీరు ఎప్పుడైనా చేప తీసుకునేటప్పుడు బొచ్చు తీసుకోండి, రవ్వలు కాదు. బొచ్చు కానీ ఇలాంటివి తీసుకుంటే కూర మామూలుగా ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి. నిజంగా నేను అంటున్నాను కదా ఫ్రెండ్స్, మామూలు రాలేదు. చేపల కూర అంటే ఒక రేంజ్లో వచ్చింది, అద్భుతంగా ఉంది. నిజంగా చెబుతున్నా. సో ముక్క కూడా మంచిగా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. అసలు నీసు వాసన లేదు. మనం ముక్కలు కొట్టించేటప్పుడు మంచిగా కొట్టించాం కాబట్టి ఇప్పుడు ఉండాలి. బాగుంది ఫ్రెండ్స్. అందరూ లైక్ చేసి సపోర్ట్ చేసి నా ఛానల్ని బెల్ ఐకాన్ని కొట్టండి. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్. అలాగే ఈ తర్వాత మీకు ఏ వంట కావాలో కామెంట్ చేసి చెప్పండి. నేనేం బాధపడను. మీరు కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా చేసి మీకు వీడియో అనేది పెడతా.